ఏప్రిల్ 16వ తారీఖు బుధవారం రోజున కుంభ రాశి వారికి ఒక దైవానుగ్రహంతో జరిగేది ఇదే. ఖచ్చితంగా ఈ వీడియోని రహస్యంగా చూడండి. కుంభ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ముఖము హస్తము రేఖలు చూసి జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యలు అయినా ఫోన్ ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపారము, చదువు, ఉద్యోగము, సంతానము, విదేశీ ప్రయాణం, ప్రమోషన్, రాజకీయం, కోర్టు కేసులు, ప్రేమ, భార్యాభర్తల మధ్య సమస్యలు, కుటుంబ ఆరోగ్య సమస్యలు ఉన్న ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును. దానికి పరిష్కారం చెప్పబడును. నమ్మకంతో గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి. మీకున్నటువంటి ప్రతి సమస్యలు తొలగిపోతాయి. ఇక వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9014105443. రాశి వారి ఇంట్లో ఒక దైవశక్తి అనేది తిరుగుతూ ఉంది. అసలు కుంభరాశి వారి ఇంట్లో ఏ దైవశక్తి తిరుగుతూ ఉంది, ఆ దైవానుగ్రహంతో వీరికి ఏం జరుగుతుంది అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలలో జన్మించిన వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి శనీశ్వరుడు. ఇక ఈ రాశికి అధిపతి శనిదేవుడు అనగానే చాలామంది భయపడుతూ ఉంటారు. నిజానికి శని భగవంతుడు అందరికీ కూడా సమానమైనటువంటి న్యాయాన్ని చేస్తూ ఉంటారు. శనిదేవుని యొక్క అనుగ్రహం ఉన్నవారు ఖచ్చితంగా వారు రాత్రికి రాత్రే ధనవంతులుగా మారుతారు. అయితే కుంభరాశిలో జన్మించాలి అంటే అదృష్టం ఉండాలి అని చాలామంది కూడా అంటూ ఉంటారు. ఎందుకంటే ఈ రాశి వారికి అదృష్టం ఎప్పుడూ కూడా బాగుంటుంది. ఈ రాశి వారికి పట్టుదల అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి దాన ధర్మాలు చేయటం కానీ, అలానే ఏదైనా అనుకుంటే సాధించేంత వరకు నిద్రపోకపోవటం, అలాంటి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పెద్దల పట్ల కూడా గౌరవ మర్యాదలు అధికంగా ఉంటాయి. ఎప్పుడూ కూడా ఈ రాశి వారు ఆచితూచి అడుగులు వేస్తూ ఉంటారు. ఆవేశం అస్సలు పడరు. ఆలోచించి వీరి యొక్క నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు. తెలివితేటలు మాత్రం అధికంగా ఉంటాయి కుంభరాశి వారికి. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వారిపైన దైవానుగ్రహం అనేది ఈ సమయంలో ఉంది. కుజుడి అనుగ్రహం, అలానే శనిదేవుని యొక్క అనుకూలతతో వీరు ఎక్కువగా అంటే వాహనాలు కొనటం కానీ, ఇల్లు కొనటం కానీ, స్థలం కొనటం కానీ ఖచ్చితంగా జరుగుతుంది. అది ఎప్పుడు అని పర్టికులర్గా మనం చెప్పకపోయినా వీరికి ఉన్నటువంటి గోచారం ప్రకారం అయితే 100% కూడా వీరు ఒక ఇల్లుని కొనటం కానీ, లేదా వీరి ఒక ప్లేసుని కొనటం కానీ, లేదా ఒక వాహనం కొనటం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మాత్రం ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. గోచారం అయితే చాలా అనుకూలంగా ఉంది. వీరికి ఒక దైవానుగ్రహం అనేది అంటే కలిసి వచ్చింది. లక్ష్మీదేవి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహంతో వీరు జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగబోతూ ఉన్నారు. అయితే వీరి ఇంట్లో ఈ దైవశక్తి ఉన్నప్పటికీ వీరికి గ్రహ దోషాలు ఏవైనా ఉంటే గనక వీరు జీవితంలో ఎదగలేరు. అంటే ఈ రాశి వారు కొన్నిసార్లు ఏది చేసినా కలిసి రాకపోయినా, అలానే చేతి దాకా వచ్చి చేజారిపోయినా సరే, ఏదైనా సరే చేతి దాకా వచ్చి చేజారిపోయినా, లేదా వీరికి ఒక పని అనేది పూర్తిగా అయిన తర్వాత చివర్లో అది ఆగిపోవటం కానీ, అలానే వీరికి చివర్లో ఆగిపోవటంతో పాటు ఒక పని అనేది అది పూర్తి కాకపోగా దానిలో కొన్ని ఆటంకాలు రావటం కానీ జరుగుతుంది. అలా కానీ మీకు జరిగితే సర్పదోషం ఉంది అని తప్పకుండా గ్రహించుకోవాలి. ఈ సర్పదోషాన్ని మీరు తొలగించుకోవాలి అంటే ప్రతి మంగళవారం, ప్రతి ఆదివారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళి అక్కడ సర్పదోష నివారణకి పూజలు జరిపించాలి. లేదా జంట నాగులకి పాలతో అభిషేకాన్ని చేయాలి. దానితో పాటు అక్కడ బెల్లము, నువ్వులు నైవేద్యంగా పెట్టాలి.
ఇలా కానీ కుంభరాశి వారు చేస్తే వీరిపై ఉన్నటువంటి సర్ప దోషం ఏదైతే ఉందో అది పూర్తిగా తొలగిపోతుంది. సర్ప దోషం అనేది ఖచ్చితంగా తొలగిపోయి మీకు అనుకూలత అనేది వస్తుంది. అనుకూలంగా కూడా ఉంటాయి. మీరు ఏది చేసినా కలిసి వస్తుంది. అంతేకాదు వ్యాపారంలో కూడా కలిసి వస్తుంది. ఇక ఈ దైవం అనేది అంటే ఈ దైవశక్తి మీ ఇంట్లోకి వస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క దైవశక్తి కుంభరాశి వారి ఇంట్లోకి వచ్చిందో లేదో ఎలా తెలియాలి, ఎలాంటి సింటమ్స్ అనేవి వస్తాయి అంటే గనక ఇక వీరి ఇంటి ముందుకి ఎప్పుడూ కూడా ఒక దూడ ఆవు రెండూ కలిసి వీరి ఇంటి ముందుకు రావటం కానీ, లేదా ఎప్పుడైనా ఒకసారి ఈ మధ్యలో గనక ఆవు దూడ రెండూ కలిసి మీ ఇంటి ముందుకి వచ్చినట్లు అయితే ఖచ్చితంగా ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఆల్రెడీ వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంది అని గ్రహించండి. అలా వచ్చినటువంటి ఆవుకి అరటి పండ్లను కానీ ఏవైనా కూరగాయలు ఆకుకూరలు కానీ పెట్టండి. ఇలా పెట్టడం వల్ల మీ ఇంట్లో ఏది ఉంటే అది పెట్టండి. ఇలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఇంకా సంపూర్ణంగా కలుగుతుంది. అయితే ఈ రాశి వారికి ఇలా సంపూర్ణంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అయితే కలిగి వీరు అదృష్టవంతులు కాబోతూ ఉన్నారు అని గుర్తుపెట్టుకోండి. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో దైవానుగ్రహం అయితే లభిస్తూ ఉంది. దైవం యొక్క అనుగ్రహంతో వీరు ఇంకా కూడా ఎదగబోతూ ఉన్నారు అని గుర్తుపెట్టుకోండి. ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఖచ్చితంగా కూడా దైవానుగ్రహం అయితే పొందబోతూ ఉన్నారు. అలానే ఇంకా కూడా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలా వీరి ఇంట్లో దైవశక్తి ఉంది అని గ్రహించాలి అంటే గనక ముఖ్యంగా సాయంత్రం సమయంలో గల్లు గల్లుమని చిన్నగా అయినా సరే గజ్జల శబ్దం వస్తుంది. ఇంట్లో ఎవరూ లేకపోయినా చిన్నగా గజ్జల శబ్దం వస్తే గనక ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉంది అని గ్రహించుకోవాలి. అలానే ఆ ఇంట్లో సంధ్యా సమయంలో తప్పకుండా దీపాన్ని వెలిగించాలి. దానితో పాటు ఈ యొక్క కుంభరాశి వారు గనక అంటే సాయంత్రం సమయంలో దీపం వెలిగించకపోయినా ధూపం వేయకపోయినా మంచిగా సువాసన భరితంగా సువాసన వస్తున్నట్లు అయితే గనక ఖచ్చితంగా అక్కడ లక్ష్మీదేవి ఉంది అని గుర్తుపెట్టుకోవాలి. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంది అని గుర్తుపెట్టుకోవాలి. ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఖచ్చితంగా ఆనంద తాండవం చేస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందాలి అంటే గనక మీరు మూగ జీవులకి అంటే ఆవుకి కావచ్చు, పిట్టలకి, చీమలకి ఇలాంటి వాటికి ఏదైనా ఆహారాన్ని వేస్తూ ఉండాలి. నల్ల చీమలు కానీ మీ ఇంట్లో కుప్పలుగా ఉన్నట్లు అయితే ఖచ్చితంగా మీరు చేస్తున్నటువంటి ఏదైనా నూతనంగా ప్రారంభించింది అయినా ఏదైనా పని చేస్తున్న ఆ పనిలో 100% కూడా విజయం కలుగుతుంది అని గుర్తుపెట్టుకోండి. అంతేకాదు మీరు అనుకున్న దానికంటే ఎక్కువగా గొప్ప ప్రతిఫలం అనేది ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. చాలామంది నల్ల చీమలు రాకుండా చేస్తూ ఉంటారు, కానీ అలా చేయకూడదు. నల్ల చీమలకు ఏదైనా ఆహారాన్ని పెడుతూ ఉండాలి. అప్పుడు లక్ష్మీదేవి మీ ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చుంటుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీకు మీ కుటుంబ సభ్యులకి సంపూర్ణంగా కలిగింది అని గుర్తుపెట్టుకోవాలి. ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ విధంగా ఉంటుంది. అలానే ఒక శుభవార్తను కూడా వినబోతూ ఉన్నారు. ఎలాంటి శుభవార్త అంటే గనక ఒక ఉద్యోగం గురించి ఒక ఎగ్జామ్ రాసినా లేదా ఇంటర్వ్యూస్కి వెళ్ళినా అలాంటి వారికి ఉద్యోగం అనేది రావటం కానీ, లేదా మీరు రాసిన ఎగ్జామ్ అనేది మీకు ఉత్తీర్ణతను తెచ్చిపెట్టి సంతోషాన్ని తేవటం కానీ ఇలాంటివి ఖచ్చితంగా జరుగుతాయి అని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ విధంగా ఏదో ఒక సంతోషకరమైనటువంటి వార్త మాత్రం వచ్చి తీరుతుంది. ఇక వీరికి దైవానుగ్రహంతో విజయాలు అనేవి అధికంగా రాబోతూ ఉన్నాయి. ఒక శుభవార్తను కూడా తప్పకుండా వింటారు అని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మాత్రం శుభవార్త అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఇక వీరు సంతోషంగా కూడా జీవిస్తారు అని చెప్పుకోవచ్చు ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు. ఇక కుంభరాశి వారికి ఈ సమయంలో లక్ష్మీదేవి అనుగ్రహం అయితే ఉంది. అమ్మవారు మీ ఇంట్లో ఉండాలి అంటే గనక మూగజీవులకి ఆహారాన్ని వేయటం, ఆవుకి ఆహారాన్ని వేయటం, అలానే పక్షులకి ఆహారాన్ని వేయటం, ముఖ్యంగా మీ ఇంటి ముందు కానీ అంటే ఎవరైనా పేదవారు ఉన్నా సరే కొంచెం దానం అంటే మీకు ఉన్న దాంట్లో తోచిన దాంట్లో దాన ధర్మాలు చేస్తే గనక ఖచ్చితంగా ఇంకా మీకు
మంచి ప్రతిఫలం అయితే ఉంటుంది. ఇక ఈ రాశి వారికి మాత్రం అద్భుతమైనటువంటి విజయాలు కూడా ఉంటాయి అని చెప్పుకోవచ్చు. ఇక తెలుసుకున్నారు కదా కుంభ రాశి వారికి ఎలా ఉంటుంది అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.